తమిళగ వెట్రి కలగం పార్టీ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు తీసుకున్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును ఖరారు చేశారు. వేర్పాటువాద పార్టీలతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదన్నారు విజయ్. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే తమ పార్టీ సైద్ధాంతిక శత్రువులని చెప్పారు. విభజన రాజకీయాలు తమిళనాడులో చెల్లవని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రమంతా పర్యటిస్తానన్నారు టీవీకే అధినేత విజయ్. తమిళగ వెట్రి కలగం పార్టీ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు తీసుకున్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును ఖరారు చేశారు. వేర్పాటువాద పార్టీలతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదన్నారు విజయ్. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే తమ పార్టీ సైద్ధాంతిక శత్రువులని చెప్పారు. విభజన రాజకీయాలు తమిళనాడులో చెల్లవని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రమంతా పర్యటిస్తానన్నారు టీవీకే అధినేత విజయ్. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందన్న విజయ్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? శాంతి, ఇవాళ కార్యవర్గ సమావేశం, టీవీకే కార్యవర్గ సమావేశం చెన్నైలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఆ సమావేశంలోనే కొన్ని కీలక తీర్మానాలు కూడా పార్టీ చేసింది. ఆ సందర్భంలోనే పార్టీకి సంబంధించి సీఎం క్యాండిడేట్ పైన ఒక క్లారిటీ ఇచ్చింది. టీవీకే నుంచి సీఎం క్యాండిడేట్ గా విజయ్ ని ప్రతిపాదిస్తూ తీర్మానం అనేది కూడా పాస్ చేశారు. ఇక వాటితో పాటు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశంలో కావచ్చు, పార్టీ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్తు రాజకీయ పోరాటాలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ని ఈ కార్యవర్గ సమావేశంలో కీలకంగా చర్చకొచ్చింది. దాంట్లో ప్రధానంగా బీజేపీ, ఏఐడిఎంకే అలాగే డిఎంకే మూడు పార్టీలు కూడా సైద్ధాంతికంగా తమ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా వీటితో కూడా పొత్తు ఉండదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉండబోతున్నాయి. పార్టీ బలోపేతం కన్నా సీరియస్ గా ఫోకస్ చేసింది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ లోపే పార్టీని గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో విస్తరించాలి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేసింది. పార్టీకి సంబంధించి పొత్తుల విషయంలో ఏ పార్టీతో పొత్తు ఉండదు, ఒంటరిగానే టీవీకే పోటీ చేస్తుందనేటువంటి అంశాన్ని శ్రేణులకు పంపిస్తూనే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ 3-4 నెలల గ్యాప్ లోనే పర్యటనల మీద కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కొన్ని రాజకీయ పరమైనటువంటి కొన్ని తీర్మానాలను కూడా ఈ కార్యవర్గ సమావేశంలోనే ఆమోదించారు. దాంట్లో ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అవలంబిస్తున్నటువంటి విధానాలను తప్పుపడుతూ ఒక తీర్మానాన్ని కూడా ఈరోజు పాస్ చేసింది. కీలకంగా మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లను తగ్గించే విధంగా, అలాగే ప్రో బీజేపీ ఓట్లను పెంచే విధంగా అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఓటర్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియను చేపడుతుంది అనేటువంటి అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇక దాంతో పాటు ఇటీవల పోలీసుల కస్టడీలో మరణించినటువంటి అజిత్ కుమార్ మరణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, సీఎం అలాగే హోంశాఖ మంత్రి ఇద్దరు కూడా బాధ్యత వహించాలనేటువంటి డిమాండ్ చేస్తూ కొన్ని తీర్మానాలు అయితే చేశారు. ఇక కార్యక్షేత్రంలో పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒకటే సినిమా, చివరి సినిమా సంబంధించినటువంటి షూటింగ్ లో ప్రస్తుతం విజయ్ పాల్గొంటున్నారు. ఓవైపు సినిమాల్లో షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు పార్టీకి సంబంధించి అల్పదల్ప కొన్ని కార్యక్రమాలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయాలపైన దృష్టి సారించాలి. ఖచ్చితంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వేయాలి. ఖచ్చితంగా తమిళనాడులో అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేటువంటి దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు అనేది కూడా, ఒకటి పార్టీకి సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్ విజయ్ పేరుని ఖరారు చేస్తూ ఒక తీర్మానం చేయగా, పొత్తు అనేది ఉండదు, ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామనేటువంటి అంశం పైన స్పష్టత ఇచ్చింది. వాటితో పాటు సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉండబోతున్నాయనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇచ్చింది. శ్రావంతి.